నమస్తే myself Shravani వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం అభివృద్ధి పనులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే అంబరానంటిన భోగి సంబరాలు కనువిందు చేసిన రంగవల్లులు కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు ట్రాఫిక్ నిబంధనలపై పలు సూచనలు చేసిన అధికారులు కన్నుల పండుగగా గోదా రంగనాథుల కళ్యాణం పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనం. ఇక వార్తల్లోని వివరాలు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. లబ్దిదారులకి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. సుల్తానాబాద్ లో సొంతిల్లు లేని వారు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు భూమి పూజలు, శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకి ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇంటి యజమానుల్ని చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరిట పేదల్ని మోసం చేసిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా అందించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అద్భుతంగా మలిచామని, రానున్న రోజుల్లో శంభుని చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వూట్ల వరప్రసాద్, సాయిరి మహేందర్, గాజుల రాజమల్లు, పట్టణ అధ్యక్షులు వేగోళం అబ్బయ్య గౌడ్, బిరుదు కృష్ణ పాల్గొన్నారు. సరే 17-18 అమావాస్య ఉన్నది కాబట్టి అవసరమైతే 18వ తారీఖు వెళ్ళి తర్వాతకి స్టార్ట్ చేసుకోండి. 20వ తారీఖు వెళ్ళి ఇక మీరు మంచి రోజు ఎదురు ఆల్రెడీ అందరు పూజ చేసుకున్నారు. నేను చూసిన కొబ్బరికాయ కొట్టంగా ఎక్కడ చూసినా కూడా ఇది ఇంతకుముందే పూజ చేసి రెడీ పెట్టుకున్నారు. మా రాగ కోసమే ప్రొసెసింగ్ కోసం మీరు వేడి చేస్తూ ఉన్నారు. మన డి గారు ఇక్కడే ఉన్నారు, నవ్య ఏ గారు, నవ్య వెళ్ళిపోయిందా? సరే డిఆర్ హౌసింగ్ డి గారు ఇక్కడే ఉన్నారు, నవ్య ఉంది. 400 ఎస్ఎఫ్టీకి తక్కువ ఉండద్దు, 600 ఎస్ఎఫ్టీ దాటదు. మీరు ఎవరైనా ఎక్కువ కట్టుకోవాలనుకుంటే ఇట్లా సైడ్కి ఇట్లా రాడ్లు వదిలి పెడితే మీరు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. తర్వాత 5 లక్షల బిల్లు వచ్చినాక ఇది ఉత్తరం పక్క, ఇది ఉత్తరం ఇడి కదా, దప్పన దక్షిణం పక్క పెంచుకోవాలంటే తర్వాత పెంచుకోవచ్చు. తూర్పు పక్క కూడా రాడ్లు ఇచ్చి పెడితే తూర్పు పక్క కూడా 2 రూపాయలు తర్వాత పెంచుకోవచ్చు. మీకు అక్కడ జాగాను బట్టి మీ వెసులుబాటుని బట్టి మీరు అయ్యగారికో వాస్తవం చూసుకుంటారు కదా, దాని ప్రకారంగా ఇప్పుడు మా యాదవ చెల్లెళ్ళు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ శాంతినగర్ నుంచి బందంపల్లి వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సెంట్రల్ లైటింగ్ వల్ల మంథని, అప్పన్నపేట్, గోదావరి ఖని వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ రోడ్, కాలేజ్ గ్రౌండ్ లో వెలుతురు ఉండేలా ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. స్థానిక తెనుగుపల్లి నుండి పెద్దమ్మనగర్ వరకు చెందపల్లిలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ పూర్తి చేశామన్నారు. చీకురాయి రోడ్డులో బీటీ రోడ్డు పూర్తయిన వెంటనే డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద కంచరబావి నుండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సిటీ ఛానల్ ఎండీ, పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం,
పలువురు మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 39 లక్షలతోని మన గాంధీనగర్ నుండి వరకు సెంట్రల్ లైట్ దీంతో ఏంటంటే ఇటు మంత్రి గ్రామ ఇటు గోదావరి నుండి చాలా చాలా ఈ లైటింగ్తో నిర్భయంగా అవకాశం ఏర్పాటు దీంతో పాటు జూనియర్ కాలేజ్ దగ్గర ఆ రోడింగ్ పడి తర్వాత వాకర్స్ ఏదైతే గ్రౌండ్ వాళ్ళకి కూడా ఇవాళ రోడింగ్ పడి మరి కింద ఒక లైట్ ఏర్పాటు చేసి గ్రౌండ్లో కూడా వెళ్తుండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇంకా లైటింగ్ సంబంధించి తెలుగువాడ నుండి పెద్దమ్మ నగర్ వరకు కంప్లీట్ అయింది. అదేవిధంగా చందపల్లి కూడా లైటింగ్ కంప్లీట్ అయింది. ఇవి రెండు కూడా రాబోయే 3-4 రోజులల్లా మన వాటిని కూడా మనం ప్రారంభించుకుపోతా ఉన్నాం. అదేవిధంగా చీకిరాయి రోడ్ కూడా బీటీ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కూడా మధ్యలో డివైడర్ కట్టి దాన్ని కూడా సెంట్రల్ లైట్ ఏర్పాటు చేసుకుంటాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొని రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని ప్రదానం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే సిరులు తెచ్చే పండగ అని తెలిపారు. గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో 13 ఏళ్లుగా భోగి పండగ సంబరాలు జరుపుకున్నట్లు తెలియజేశారు. ఇంటిల్లిపాది ఒకచోటుకి చేరి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. భోగి సందర్భంగా పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి జీవితాలలో సుఖ సంతోషాలు ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 14 సంవత్సరాల నుండి భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరూ ఈ భోగి వేడుకలలో ప్రతి ఒక్కరు వచ్చి, చిన్నలు పెద్దలు వచ్చి మా అందరికీ సహకరించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంట ఎంతో అంగరంగ వైభవంగా ఈ భోగి వేడుకల గురించి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మమ్మల్ని భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు. గత 14 సంవత్సరాల నుండి గాంధీనగర్లో చాలా వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. అంటే వచ్చే జనరేషన్ అంతా కూడా హరిదాస్ అంటే ఏంటి, గంగిరెద్దులు, ఆ భోగి మంటలు ఎందుకు కాల్చుకుంటాము అంటే మనలో ఉన్న కోపం, అహం అలాంటివి దహనం చేయాలంటూ, అండ్ పంట ఇంటికి వచ్చే టైంలో పక్షులకి పెట్టడము, ఇదంతా కూడా ఈ పండుగ యొక్క సాంప్రదాయము. దీనికి ముందుకు తీసుకెళ్తున్న గాంధీనగర్ వాసులందరికీ కూడా మా కృతజ్ఞతలు. చిన్న పిల్లలకి ఎక్కువగా రాను పండుగల గురించి ఏంటి అన్నది కొంచెం తెలుసుకోవడం తగ్గిపోతుంది. ఈ విధంగా అరేంజ్మెంట్స్ చేసి నందుకు అందరికీ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడలో భోగి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతం తాలూకు కష్ట నష్టాలను ఆ మంటల్లో తగలబెట్టి భౌతిక, ఆధ్యాత్మిక శుద్ధిని సాధించి కొత్త ప్రయాణాన్ని కోరుకున్నట్టు తెలిపారు. దక్షిణాయనంలో ఎదురైన కష్టాలు, బాధలు, చెడు అలవాట్లను భోగి మంటల ద్వారా అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో జీవించాలని ఈ వేడుక జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అడప గంగారాం, ఉపాధ్యక్షులు కూతురి నరేందర్, ప్రధాన కార్యదర్శి జున్ను సంతోష్, కోశాధికారి చిత్తారి లింగారెడ్డి, చింతల గంగాధర్, చందా రాధాకిషన్, జున్ను నాగరాజు, కూతురి శేఖర్ పాల్గొన్నారు. ఈరోజు భోగి పండుగను పురస్కరించుకొని జగిత్యాల హనుమాన్వాడ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసరించాలని, దుష్ట శక్తులు ఏమైనా ఈ అగ్నిహోత్రుని సన్నిధిలో దహనం కావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో సర్పంచ్ తులా మనోహర్ రావు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 26 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులతో పాటు మహిళలకు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమలత, వార్డు సభ్యులు మానస, పోచాలు, రమేష్, సంపత్, జీపీఓ స్వాతి, ఏఈఓ స్పందన, సిరిసిల్ల ఏఆర్ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ దొమ్మటి రవి పాల్గొన్నారు. మన సంక్రాంతి సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించాలి ఒక ఆలోచనతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచి స్పందన వచ్చి చాలామంది 26 మంది మహిళలు వారి సహాయకులుగా అంటే 50-60 మంది ఇందులో పాల్గొని వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని ఇందులో వ్యక్తం చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో వాస్తవంగా ఈ ముగ్గులను కూడా అందరూ చాలా చక్కగా వేయడం జరిగింది. వాస్తవంగా మా జడ్జిలకు అంటే పిలిచిన వాళ్ళకి ఇబ్బంది వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరికి ఎన్ని మార్కులు వేయాలనేది ఆలోచన ఉంటుంది. కాకపోతే నేను కూడా గమనించాను, ప్రతి ఒక్కరు కూడా చక్కగా వేయడం జరిగింది. మంచి ఆలోచనతో మంచి కష్టపడి తక్కువ సమయంలోనే మంచి ముగ్గులు వేయడం జరిగింది. దానిలో మా ప్రమేయం కానీ, మా పాలకవర్గ ప్రమేయం కానీ, ఈ గ్రామ ప్రజల ప్రమేయం లేకుండా ఈరోజు జడ్జిమెంట్ కూడా పారదర్శకంగా ఉండాలని ఒక ఆలోచనతో సంవత్సరం నుండి ఈ గ్రామానికి సర్పంచ్ అనేవారు లేరు. అంటే ఒక సర్పంచ్ అనేవారు ఈ గ్రామానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇప్పుడు 1 మంత్ అవుతుంది కదా సార్, 1 మంత్ అవుతుంది. ఓకే, 1 మంత్లో మనకి కనబడుతుంది. అదేవిధంగా నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మనం ఆడపడుచుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇటువంటిది ఒకటి ముగ్గుల పోటీ కండక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ రోజులలో మన యూత్ కానీ లేకపోతే జాబ్స్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు చాలామంది కూడా మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం, లేకపోతే మాదక ద్రవ్యాలకి అలవాటు అవ్వడం జరుగుతుంది. కొన్ని ముగ్గులు చూశాను, వాళ్ళు అక్కడ కొన్ని కొటేషన్స్ రాశారు, అవి చాలా బాగున్నాయి. అది కూడా అభినందనీయం. సో వాళ్ళకి యూత్కి సంబంధించి వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా ముందు ఇటువంటి కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయాలని గ్రామ సర్పంచ్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా నేను 2015-16లో ఇదే మొట్లపల్లిలో ఇక్కడే ఈ ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నందియాడపు వెంకటేష్ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాంప్రదాయక ముగ్గులు వేసి బహుమతులను గెలుచుకున్నారు. మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,000, మూడవ బహుమతిగా 2,000తో పాటు పోటీలలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ మోతీరామ్ హాజరై నిర్వాహకులతో కలిసి విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఉప్పులూటి గణేష్, పడాల గణేష్, బోయిని రాజు, మీసాల రవీందర్, పెద్ది శ్రావణ్, శీలం కుంటయ్య పాల్గొన్నారు. మహిళా తల్లులకి నా వంతుగా ఒక కార్యక్రమం నిర్వహించాలని అనుకోవడం, అది నిన్న రాత్రే నిర్ణయించుకొని ముందుకు రావడం, దానికి దాతలు ఉన్నటువంటి ఇప్ప మహేష్ గారు, అలాగే బోయిన్ రాజు గారు, రోమోరు సంబంధించినటువంటి వారు, అలాగే మన రుద్రంగి పోలీస్ శాఖ వారు అందరూ కూడా దీనికి సహకరించడం. నా వంతుగా మహిళా సోదరులకు చిరు కానుకగా మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేపట్టాలని, ఇలాంటి కార్యక్రమాలకు మేము పార్టీలకు అతీతంగా సహకరిస్తామని చెబుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామంలో సర్పంచ్ రాగిడి మంగ శ్రీనివాసరెడ్డి, షణ్ముఖ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎస్ఐ రమేష్ ముగ్గుల పోటీలను ప్రారంభించి గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. గ్రామాలలో పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, సంక్రాంతి పండగ పర్వదినాన ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం. అందరికీ భోగి, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనకు సంక్రాంతి పండుగ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. ఈరోజు జీలకుంట గ్రామంలో ప్రజలందరి సహకారంతో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది.
షణ్ముఖ ఆగ్రో లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నాం. మనందరికీ తెలుసు, భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు చిన్నారులంతా చాలా ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన సంక్రాంతి పండుగ, మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో సామాజిక కార్యకర్త పబ్బతి నీతారెడ్డి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేసిన ముగ్గు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నీతారెడ్డి మాట్లాడుతూ ఈ ముగ్గులో సనాతన ధర్మం యొక్క సంపూర్ణ భావాన్ని చూపించాలనుకున్నట్టుగా తెలిపారు. మనం కూడా ప్రపంచంలో ఉండి ఆవేశాలకు దూరంగా ధర్మబద్ధంగా జీవించాలన్న సందేశాన్ని ఈ ముగ్గు ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సామాజిక కార్యకర్త పబ్బతి నీతారెడ్డిని అభినందించారు. ఆకాంక్షలు నేను ఈసారి ఎంచుకున్న ముగ్గు కాన్సెప్ట్ వచ్చేసి సనాతన ధర్మం మన శాశ్వత జీవన విధానం అని. ఇందులో నేను ధ్యానం చేస్తున్న ఒక వ్యక్తిని చూపించడం జరిగింది. అది తన ఆత్మరక్షణతో ప్రయాణిస్తున్నట్టు. ఓం ఏదైతే మనకు మూలం, ఈ సృష్టికి మూలమైన నాదం, అది ఆ ఓం అనడం వల్ల మనసుని ఏకాగ్రతతో పరమాత్మని దగ్గరగా చేరుస్తుంది. స్వస్తిక్ చూపించడం జరిగింది. ఇది శుభంకి మంగళంకి ప్రతీక. అలాగే తామర పువ్వుని చూపించడం జరిగింది. అది ఎంత బురదలో నుండి వచ్చినా కూడా కలుషితం లేకుండా వికసిస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్న సొసైటీలో మన కుటుంబ సభ్యుల్లో కూడా కోపం, ద్వేషం అలాంటివి ఉన్నా కూడా అవన్నీ వాళ్ళని మారుస్తూ తామర పువ్వులాగా ముందుకి మన జీవన విధానాన్ని తీసుకెళ్లాలంటూ సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగులతో ముగ్గుల్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గండినారాయణ, మార్కెట్ చైర్మన్ తిరుపతి, మోతీరాం హాజరై విజేతలకు బహుమతుల్ని అందజేశారు. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కామాన్ ముందర మరి రోడ్డు పైన దాదాపు ఒక 50 మంది మహిళలు మరి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడు రాని ఆలోచన మా కొత్త చైర్మన్కి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఓడిన వారు, గెలిచిన వారు అంతా సమానమే. అందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన దాతలు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు కూడా స్వీట్ పంపించేసారు. వీరందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ రుద్రంగి మండల కేంద్రంలో భోగి సందర్భంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమిటీ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. ఇలాంటి పోటీలు మహిళా తల్లులను ఉత్సాహపరచడానికి, అదేవిధంగా పోటీతత్వం పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుతూ, ఇలాంటి ప్రోగ్రాం వల్ల గ్రామంలో ఐక్యమత్యం పెరుగుతుంది. అలాగే సంతోషం ప్రతి వ్యక్తిలో ఒక సంతోషకరమైన. రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అరైవ్ అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్లు హాజరయ్యారు. భోగి సందర్భంగా కార్యాలయ ఆవరణలో మహిళలు, విద్యార్థినిలు వేసిన ముగ్గులని పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలపై ఎస్పీ అశోక్ కుమార్ పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో అరైవ్ అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ముందుగా భోగి సందర్భంగా మహిళలు, విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు.
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడం ముఖ్యం కాదని, క్షేమంగా వెళ్లడమే ముఖ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలీస్, ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సరైన అవగాహన కల్పించడం ద్వారానే రోడ్డు ప్రమాదాల్ని నివారించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంక్షేమ అధికారి నరేష్, డీఎస్పీ రఘుచందర్, సీఐ కరుణాకర్ తో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లా చూస్తే మన జిల్లాలో దాదాపు 400 పైన లైఫ్ లాస్ రోడ్ యాక్సిడెంట్ వల్లనే అయింది. ఇది ఆ కారణం వేరే వేరే ఉంటుంది. కొన్ని ఇట్లా స్పీడ్ డ్రైవింగ్ వల్ల, కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అవుతుంది, కొన్ని ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఆన్ ద రోడ్ వల్ల ఇట్లా అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫోకస్ ఏం చేయాలంటే దీంట్లో లాస్ ఆఫ్ లైఫ్ అది చాలా ప్రిషియస్ ఏజ్ వాళ్ళకి అవుతుంది. దాదాపు ఇది మనం అప్రాక్సిమేట్లీ 30 to 40 ఏజ్ మధ్యలో ఉన్న మన జనాలు ఎక్కువ దీనివల్ల లైఫ్ లాస్ అవుతున్నాయి. సో ఇది తగ్గాలంటే మనం ఒకటి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకి అది డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి ఎప్పుడు ఒక కొత్త మనం ముందు తీసుకువెళ్ళాలి. ఇది ఒక విషయం. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాల్ని పాటిస్తూ స్వీయ రక్షణ చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి వారే రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తూ తమను తామే కాపాడుకోవాలి అన్నారు. నిత్యం రోడ్లపై అనేక ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని, వాటిని తగ్గించాలంటే రోడ్డు భద్రతా నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి అని కోరారు. ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందినట్టు యాక్సిడెంట్స్ నెంబర్ పెరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు ఎక్కువ పోతూనే ఉన్నాయి. కానీ మనం ఎంత అవేర్నెస్ కల్పించినా మార్పు రావడం లేదు. ఇక నెక్స్ట్ ఫైన్ల మీదకి ఇక నిన్న పోలీసు వారి మీటింగ్లో సీఎం గారు ఫైన్లు పెంచమని, అకౌంట్లు యాడ్ చేయమని చాలా సీరియస్గా చెప్పారు. ఫ్యూచర్లో ఇక అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఒక రేంజ్ వరకే ఉంటుంది చెప్పడం అనేది. ఇక మీకు ఈ బాధ్యతలు, ఈ సిగ్నల్స్ ఇవన్నీ ఇప్పటివరకు సిఐ గారు, లోకల్ సిఐ గారు చెప్పారు కాబట్టి వాటి మీద పోను నేను. ఒకటి, మీరు ఆటో మిత్రులు రైట్ సైడ్ కూడా కూర్చోబెట్టుకుంటాను. ఓవర్లోడ్ వేసుకోవడమే కాదు, ఓవర్లోడ్ తప్పు. దాంట్లో ఇంకా పెద్ద తప్పు ఏంటంటే కుడి చేయవాళ్ళు ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే మనం కనబడదు, ఎదురొచ్చే వాహనాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణంలో అది ఒకటి. ఏది ఆటో, ప్రత్యేకంగా ఆటోలలో. అట్లే ఇదివరకు సార్ అడిగాను రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, ఫిట్నెస్లు ఎంతమందికి ఉన్నాయండి ఇక్కడ చేతులు ఏవటండి. వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భీమన్న ఆలయంలో రాజన్న స్వామికి ఇష్టమైన కోడెముక్కుల్ని చెల్లించుకున్నారు. అందరినీ చల్లగా చూడు రాజన్న, భీమన్న అంటూ భక్తజనం వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. భోగి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగకు ఇండ్లకు పంపించకుండా ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినులను నిర్బంధించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అధికారులు వారికి సెలవులు ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు విద్యార్థినులు ఎంటిబాట పట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీ విద్యార్థులను పండుగకు ఇండ్లకు వెళ్లకుండా నిర్బంధించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావణి దృష్టికి రాగా ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హలో, నమస్తే మేడం, నేను జగిత్యాల భోగశ్రావణి. నమస్తే, హ్యాపీ భోగి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనమందరం పండగ సెలబ్రేట్
నర్సింగ్ హాస్టల్లో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలు మాత్రం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అసలు ఎంత దారుణం మేడం. అంటే ఆమె క్రిస్టియన్ అయ్యండి, సరే నువ్వు క్రిస్టియన్ అయితే కానివ్వు, నువ్వు క్రిస్మస్ పంపిస్తే పంపించు. హిందూ అమ్మాయిలను మాత్రం లాక్ చేసి ఫోన్స్ తీసుకుందంట. రూమ్ లో పెట్టి లాక్ చేసి వాళ్ళ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని చాలా లేదు లేదు ఆమెది నేను ట్రై చేశాను, లేదు ఆమె కావాలని స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. మీరు ఇప్పుడే పంపించండి, ఎందుకంటే హిందూ అమ్మాయిలను అలా లాక్ చేసి అరెస్ట్ చేయడం హిందూ పండుగలకి ఎంత దారుణం ఇది. మన పండుగ ఆమె ఎవరు అసలు? మన చేసుకోవచ్చు, అలా ఉండాలి. కానీ ఆమె లిల్లీ మేరీ అంట, ఆమె అసలు ఆమె ఏమనుకుంటుంది? ఆడపిల్లలు ఓకే ఇమీడియట్ గా చూడండి మేడం. ఓకే అదే ఇష్యూ పెద్దగా ఎలా ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. దీంతో స్పందించిన అధికారులు హుటాహుటిన కాలేజీ వసతి గృహానికి చేరుకుని విద్యార్థినీలను ఇంట్లకు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డిసెంబర్లోనే విద్యార్థినీలు సెలవులు తీసుకున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల సూచన మేరకు విద్యార్థినీలను ఇంట్లకు పంపించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను మాత్రం తల్లిదండ్రులు వచ్చాకే పంపిస్తామని తెలిపారు. ఈరోజు నర్సింగ్ హాస్టల్లో కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు అని హైయర్ అఫీషియల్స్ ద్వారా కంప్లైంట్ జరిగింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి సమస్యలు పరిష్కరించడానికి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ మేము రావడం జరిగింది. ఇక్కడ మా హాస్టల్లో ఉన్న అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళు సంక్రాంతి సెలవులకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళకు సర్వే చెప్పడం జరిగింది. గాలిపటాల విక్రయదారులు చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు షాపులపై దాడులు నిర్వహించి చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పిల్లలు గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చైనా మాంజా వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది అన్నారు. చైనా మాంజా మెడకు తగిలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు తల్లిదండ్రులతో పాటు దుకాణ యజమానులు సహకరించాలని కోరారు. ముందుగా అందరికీ పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మనమేందంటే సంక్రాంతి అనేది మనకు ఎంతో సంతోషమైన పండుగ. ఈ సంతోష సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగద్దనేటువంటిది మా ఉద్దేశం. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు చైనా మాంజా అనేది ప్రతి చోట కూడా అమ్ముతున్నారు. దయచేసి మీ పిల్లలు కైట్లు కొనుక్కునేటప్పుడు మీరు కూడా వీలైతే వెంబడి వెళ్ళి అది చైనా మాంజా కాకుండా మామూలు నార్మల్ మన ఏదైతే మన దగ్గర తయారవుతుందో ఆ మాంజాను వాడండి. ఎందుకంటే చైనా మాంజా వాడడం వల్ల ఏంటంటే ప్లాస్టిక్ టైప్లో ఉంది, ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు అంతా టీవీల్లో వాట్సాప్లో చూస్తున్నారు. దయచేసి చైనా మాంజా వాడకండి. అట్లాగే ఎవరైనా షాపుల వల్ల కూడా హెచ్చరిక, 80% కూడా మా సబ్ డివిజన్లో ఎక్కడైనా చైనా మాంజా కనుక అమ్మినట్లయితే దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడితే చట్టరీత్యా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో సర్పంచ్ చిగురు నరేష్ పాలకవర్గం ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీల్ని నిర్వహించారు. వీటితో పాటు చిన్నారులకి కైట్లు, చిగురు రాములు స్మారకార్థం యువతకి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి 3,000, రెండవ బహుమతి 2,000తో పాటు చిన్నారులకు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు. సర్పంచ్ తన తండ్రి చిగురు రాములు స్మారకార్థం ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ను ఎస్ఐ గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. 1000 గాలిపటాలను చిన్నారులు యువతకి అందజేశారు. పండుగకు సొంతుళ్లకు వచ్చిన వారు ఇక్కడి వారితో కలిసిపోవాలనే ఉద్దేశంతో ఈ పోటీల్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు యాదగిరి గౌడ్, గడ్డం సౌమ్య, సురేష్, నల్ల తిరుపతి రెడ్డి, జంగం కుమార్, చిగురు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన బదనకల్ గ్రామంలో మనము ఈసారి మొదటిసారిగా పతంగులు అనేటివి కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకు ఊరంతా కులమత భేదాలు లేకుండా కలిసికట్టుగా ఉండి పండుగని పండుగ వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక 1000 పతంగులు తీసుకురావడం జరిగింది. వాటికి దారాలు కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే ఇచ్చి
వారిని అందరినీ కూడా ఒక ఉత్సాహంగా పండుగ జరుపుకునే విధంగా రేపు కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు వచ్చేసి భోగి పండుగ సందర్భంగా మేమందరం కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో మా పాలకవర్గము అలాగే మా గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ ముగ్గుల పోటీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ముగ్గుల పోటీకి 3,000 రూపాయలు మొదటి బహుమతిగా, 2,000 రూపాయలు 2,000 రూపాయలుగా మేము ప్రకటించుకోవడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు ప్రత్యేక కోటా కింద కూడా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కోసము వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తూ వారికి ఒక బహుమతి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రీమియర్ లీగ్ 5 టోర్నమెంట్ గెలిచిన క్రీడాకారులకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీలేఖ హాజరై సర్పంచులు జ్యోత్స్న, అరుణ్, రాకేష్ గౌడ్, భాగ్యలక్ష్మి, పరశురాములతో కలిసి విన్నర్ కు షీల్డ్, 10,000 నగదు, రన్నర్ కు షీల్డ్ తో పాటు 5,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తూ గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, సిబ్బందితో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు. ఈరోజు అరైవ్ అలైవ్ అంటే పోయి క్షేమంగా రా, ప్రాణాలతో తిరిగిరా అనే ఒక కాన్సెప్ట్తోని మరి ఈ యొక్క 10 రోజులు అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం పెట్టి ఈ యొక్క రాష్ట్రంలో ప్రమాదాలు కాకుండా నివారించుతూ ప్రమాదాల బారిన పడకుండా ఒక మంచి ఉద్దేశంతో మరి రాష్ట్ర సంక్షేమం, దేశ సంక్షేమం కోసం ఈ యొక్క అరైవ్ అలైవ్ ప్రోగ్రాం డీజీపీ గారు కాన్సెప్ట్ మీద ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా రుత్విక్ సాయి అంటే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్స్ మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. మరి ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ప్రతి గ్రామంలో యువకులకు, అదే అన్ని వర్గాల సంస్థలకు, ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు, గ్రామ ప్రజలందరికీ అందరికీ సర్పంచులను భాగస్వామ్యం చేస్తూ ఈ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తున్నాయి, మరి రోడ్డు ప్రమాదం అరికట్టుటకై ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. ఆ కార్యాచరణ భాగంగా ఈరోజు ఇక్కడ కొంతమందికి అవగాహన కల్పించినాము. రోడ్డు ప్రమాదాలు కావడానికి గల కారణాలు, మరి వాటిని నియంత్రించడానికి తగు మార్గదర్శకంగా రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ యొక్క రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలు కాపాడుకుంటూ, ఎదుటి వారి ప్రాణాలు కాపాడుకుంటూ మనం ముందుకు పోవచ్చు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడలను సర్పంచ్ నల్లామోహన్ ప్రారంభించారు. వాలీబాల్, క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. బోయినపల్లికి చెందిన ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలతో పాటు కానిస్టేబుళ్లు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకే చోట చేరి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువమిత్ర యూత్ అధ్యక్షులు చౌదరి శ్రీధర్ మాట్లాడుతూ ఉద్యోగులు, విద్యార్థులు, యువకుల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకి బహుమతుల్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈరోజు సంక్రాంతి సంబరాలలో భాగంగా బోయినపల్లి గ్రామంలో యువమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మన గ్రామంలో కబడ్డీ, వాలీబాల్ మరియు సర్కిల్ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలను ఈరోజు మన గ్రామ సర్పంచ్ అయిన గౌరవనీయులు శ్రీ నల్లమోహన్ గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ఉన్న అన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు అందరి ఐకమత్యంతో ఇటువంటి క్రీడలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ఐకమత్యంతో ఉండి ఇటువంటి క్రీడలను మా గ్రామానికి వెన్నుదన్నుగా ఉండి నాయకులందరూ ప్రోత్సహించేలా చేయాలని కోరుకుంటున్నాను.
ఈరోజు మరియు రేపు 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ మొదటి రోజు భాగంగా వాలీబాల్ మరియు కబడ్డీ, రేపు సెకండ్ రోజు క్రికెట్తో ముగింపు కార్యక్రమం ఉంటుంది. గ్రామ ప్రజలు కొద్దిగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క యువకుల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ఆలయాల్లో గోదారంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేయగా ఈ వేడుకల్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభోగంగా జరిపించారు. అశేష భక్తుల సమక్షంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ క్రతువును శేషం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు పూర్తి చేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులని కొలువుదీర్చారు. కళ్యాణ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన జీలకర్ర బెల్లం వేడుక నుంచి తలంబ్రాల వరకు భక్తజనుల సమక్షంలో మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండువగా కొనసాగింది. వేద పండితులు వివాహ వేడుకల ప్రాముఖ్యతలను భక్తులకు వివరించారు. కళ్యాణం జరిపించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణానికి హాజరైన భక్తులు స్వామివారికి కట్న కానుకలు చదివించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకవరం భవానీ శివప్రసాద్, జంగ శిరీష రమణారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, అర్చకులు, ఆలయ అధికారులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పెరిక గిడ్డ హనుమాన్ ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం భక్తుల ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల విజయలక్ష్మి రామేశ్వరరావు, గుబురే రేణుకా సంతోష్, సీనియర్ జర్నలిస్ట్ సునీతా సుగుణాకర్, రాధా చంద్రశేఖర్, డైరెక్టర్ పిడుగు విమల ఓదేలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం భక్తుల ఆనందోత్సవాల మధ్య వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల నుంచి ఆలయం శిథిలావస్థలో ఉందని, ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహకరించాలని భక్తులు కోరారు. గ్రామంలో వేణుగోపాల స్వామిలో ఈ గోదా కళ్యాణము అంగరంగ వైభవంగా జూలపల్లి గ్రామ ప్రజలు మరియు కొత్తగా అధునూతనంగా ఎన్నుకున్న సర్పంచ్, వార్డు సభ్యులు మరి గ్రామ ప్రజలు అందరూ కలిసి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవచ్చు. జూలపల్లి గ్రామ ప్రజలు ఆయన ఆరోగ్యాలతో చూడాలని, దీనికి భవిష్యత్తులో దీని అభివృద్ధి కొరకు ఒక కమిటీ కొత్తగా వేసి దీని అభివృద్ధిగా తీసుకుపోవడానికి ప్రజలందరూ సహకరించి తీసుకోవాలని కోరుతున్నాను. భూపాల్పల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. అనంతరం కాళేశ్వరం గ్రామ మహిళలు భక్తులకి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య సలహాదారు గోవిందహరి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, గ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ చైర్మన్ గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్ దంపతులు గోదా రంగనాథ స్వామి వారికి ఒడిబియ్యం, నూతన వస్త్రాన్ని సమర్పించారు. అనంతరం భక్తులకి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సంతోష్ రెడ్డి, సెక్రటరీ వెంకన్న, కోశాధికారి రాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శులు రమణాచారి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.